సోలో ట్రావెల్ చెప్పుకోవడానికి చాలా సంతోషంగా అనిపించింది. మా ఇళ్ళల్లో ఎవ్వరూ కూడా అడుగు తీసి బయట పెట్టింది లేదు. నేను ఎలాంటి మనుషుల మధ్య బ్రతికానో తెలుసా? అరే తలెత్తి తిరగకూడదు, 10 మందిలో నవ్వకూడదు, అందరిళ్ళల్లో ఉండేది. కానీ మా ఇళ్ళల్లో ఇంకా దారుణంగా ఉంటాయి. ఈ నా 26 సంవత్సరాల కాపురంలో ఇల్లు, పిల్లలు, సంసారం, పనులు ఇవే నా జీవితానికి. అందరు ఆడవాళ్ళు చేసేదేగా, నువ్వు పెద్ద గొప్ప విషయమా అంటే నాకు ఇది చాలా గొప్ప. ఎందుకంటే ఏదో అమెరికా వెళ్ళినంత ఇదిగా చెప్తున్నావు అని అంటే అది గొప్పే. మిగతా వాళ్ళ విషయాలు నాకు తెలియదు కదా. కానీ ప్రతి ఆడదానికి ఉంటుంది, తనకంటూ ఒక టైం కేటాయించుకోవాలి, సంతోషంగా బ్రతకాలని. ఈరోజు నా బిడ్డ కోసం నేను ఒక్కదాన్నే సోలో ట్రావెల్ చేస్తున్నాను. ఇది ఎంత గొప్ప విషయమో తెలుసా? ఇది నాకు కొండంత సంతోషాన్ని ఇచ్చిందనే చెప్పాలి. కానీ 75 సంవత్సరాలు ఒక పెద్ద ఆవిడ ఈ బస్సులో పరిచయం అయింది. ఆవిడ చెప్పిన మాటలు నిజంగా నా జీవితంలో నేను ఎవ్వరి దగ్గర నుంచి వినలేదు. ఆవిడ ఏం చెప్పింది ఏంటనేది నా కమింగ్ వీడియోలో చెప్తా. థ్యాంక్ యూ.